వెల్కమ్ టు రెయిన్బో యూట్యూబ్ ఛానల్. ఒక గ్రామానికి దూరంగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నీలిరంగు పక్షి జీవించేది. ఆ పక్షి చిన్నదైనా చాలా తెలివైనది మరియు దయగలది. ఆ అడవిలో ప్రతి ప్రాణి తన పనుల్లో చాలా బిజీగా ఉండేవి. ఎలా అంటే కుందేలు క్యారెట్ సేకరించడం, కోతి పండ్లు తెచ్చుకోవడం, జింక నీళ్లు తాగడం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అన్ని జంతువులు తమలో తామే ఉంటారు. ఎవరు ఎవరితోనూ స్నేహం చేయరు. పక్షి దీనిని గమనించింది. తన మనసులో ఇలా అనుకుంది, అందరూ ఒంటరిగా ఉంటున్నారు. స్నేహం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని అనుకుంది. అదే అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి కోపం ఎక్కువ. పక్షి మొదట స్నేహం చేయాలని అనుకుంది కోపిష్టి కుందేలుతో. కుందేలు ఎవరితోనూ మాట్లాడదు. ఎవరు దగ్గరకు వచ్చినా దూరంగా పో అని అరచి పంపిస్తుంది. దీనిని గమనించిన పక్షి కుందేలుని మృదువుగా అడిగింది, ఎందుకు కోపంగా ఉన్నావు? మీతో మాట్లాడడానికి వచ్చాను. మొదట కుందేలు చాలా కోపగించుకుంది. కానీ తరువాత ఆశ్చర్యపోయింది. ఇంత మంచిగా నాతో ఎవరూ మాట్లాడలేదు అని అనుకుంది. కుందేలు పక్షి కుందేలుతో ఇలా చెప్పింది, ఈ ప్రక్కన ఒక మంచినీటి సరస్సు ఉంది. అక్కడ చాలా చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఇద్దరం రోజు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్నామని అంటుంది. పక్షి కుందేలుతో అలా కొన్ని రోజులు స్నేహం చేయగా వారిని చూసిన ఇతర జంతువులు మనం కూడా వాళ్ళతో కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని అనుకున్నాయి. అలా ఉండగా మిగిలిన జంతువులు కూడా వీటిలో కలవడం మొదలుపెట్టాయి. అలా పక్షి కుందేలు కలిసి అప్పుడు ఇతర జంతువులతో మాట్లాడడం ప్రారంభించారు. కోతి, జింక, తాబేలు, ఎలుక ఇలా అన్ని జంతువులు రాసాగాయి. ఇలా సాగుతుండగా కొద్ది రోజుల్లోనే అడవిలో చర్చలు, ఆటలు, నవ్వులు వినిపించసాగాయి. ప్రతి సాయంత్రం అందరూ కలిసి చెరువు దగ్గర కూర్చునేవారు. వారిని చూసి సింహం ఏం చెయ్యలేక ఇలా అనుకుంది, ఇంత ఐకమత్యం ఎప్పుడూ చూడలేదు. మీరు అందరూ కలిసి ఉండటం అడవికే శోభ అని చెప్పింది. ఆ అడవిలో నుండి దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ అందరూ ఆనందంతో స్నేహ ఉత్సవం జరిపారు. పక్షి ఇలాగూ అనుకుంది, ఒక మంచి మాట, ఒక చిన్న ప్రయత్నం వల్ల అడవిలో జంతువుల యొక్క స్నేహం పెరిగింది. ఆ రోజు నుండి అడవిలో అన్ని జంతువులు కలిసి ఆనందంగా ఉండసాగాయి. నీతి ఏమిటంటే ఒకరితో స్నేహం చేస్తే ఆనందం, అందరితో స్నేహం చేస్తే అద్భుతం, మరియు మన ఐకమత్యం మనల్ని కాపాడుకుంది.